ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినమునకు గాను దేవుడు మనకు అనుగ్రహించు ఆయన వాక్యపు వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయమును 7వ వచనము ఇస్తున్నాడు. ఆ వాక్యము, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అని దేవుడు సెలవిస్తున్నాడండి. అంటే మానవులమైన మనకు ఎప్పుడూ ఒక మూలన ఏదో ఒకటి ఉంటుంది కదండి, ఒక ఆలోచన. అందరికంటే నేనే గొప్ప, ఏ ఎదుటి వ్యక్తి అయినా కూడా, ఎంత గొప్ప వాళ్ళైనా కూడా ఒక మెట్టు వాళ్ళు నాకంటే తక్కువనే ఉన్నారు జ్ఞాన విషయంలో కానీ ఇంకే విషయంలో కూడా. సో నేను ఎంత జ్ఞాని అయినా, ఎంత మేధావులైనా వాళ్ళకంటే నేను కొంచెం అన్నీ నాకే తెలుసు అన్న ఆలోచనతో మనం ఎప్పుడూ ముందుకు కొనసాగుతాం. కానీ నా ఆలోచన పుట్టకముందే మన గురించి దేవుడు ఇక్కడ వాక్యమును పెట్టేసి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన చెప్తున్నటువంటి మాట, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అని దేవుడు సెలవిస్తున్నాడు. చెడుతనము అని అంటే ఏదో శరీరంతో చేసినటువంటి అతిక్రమాల ఇంకొకటో కాదండి. తలంపులలో నుంచి పుట్టు ప్రతి ఆలోచన, దేవునికి అయిష్టమైన ప్రతి ఒక్క ఆలోచన కూడా చెడుతనము క్రిందికే వస్తుందండి. అందుకే దేవుడు ఏమంటున్నాడు, నీవు జ్ఞానిని కదా అని ఎప్పుడు అనుకోవద్దు. నీకు జ్ఞానం ఇచ్చింది నేను కదా, అనేకులకు జ్ఞానం ఇచ్చింది నేను. ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారా అన్నది అన్యుల గురించి అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ నీవు నా కుమారుడవు, నా కుమార్తెవు, నన్ను ప్రేమించిన బిడ్డవు, నేను నిన్ను ప్రేమించిన నీ తండ్రిని నీకు ఈరోజు చెప్తున్న మాట, నేను జ్ఞానిని కదా అని నువ్వెప్పుడు అనుకోవద్దు అని దేవుడు సెలవిస్తూ ఆయన అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. కాబట్టి నువ్వు చెడుతనాన్ని, చాలామంది అంటారు కదండి, నేను సిగరెట్లు మానేయాలనుకుంటున్నాను కొంతకాలమే, ఆ తర్వాత మళ్ళీ యథా ప్రకారం అయిపోతుంది. తాగుడు మానాలనుకుంటాను కొంతకాలమే, ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది. చాలా ఇటువంటివి ఎన్నో వింటూ ఉంటాం కదండి మనము. ఈ క్రియ నా నుంచి నేను తొలగించుకోలేకపోతున్నా, ఈ ఆలోచన నా నుంచి నేను తీసేయలేకపోతున్నానని చాలాసార్లు అనుకుంటాం మనం. అది మన బలహీనత. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనమును మనం విడిచిపెట్టగలము అని అంటున్నాడు. ఆ భయభక్తులు ఎలా వస్తాయండి? మనకు దేవుని వాక్యము ద్వారా మాత్రమే వస్తుందండి. ఆ దేవుని వాక్యము నీ యొద్దకు వచ్చినప్పుడు, ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరించిన ఆ వాక్యాన్ని నీ జీవితానికి అన్వయించుకొని నువ్వు దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఆ దేవుని వాక్యము ద్వారా దేవుని యందు నీకు భయభక్తులు కలుగుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. నిన్ను మించిన జ్ఞానులు చాలామంది ఉన్నారు లోకంలో, కానీ వాళ్ళకి నేను తెలియదేమో. తెలిసిన నీకు నేను చెప్తున్నాను, నీకు ఇచ్చిన ఎంత జ్ఞానమైనా అది నా వలన కలిగింది కాబట్టి దాన్ని బట్టి నీవు అతిశయపడద్దు. నీవుగా నేను జ్ఞానిని కదా, నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి కదా నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు ఎలా ఉండాలంట, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టినప్పుడు దేవాది దేవుడు ఈ వాగ్దానమును నీ పట్ల నెరవేర్చడానికి రోజు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎలా ఉండాలి? నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీలో ఉన్న చెడుతనం బయటికి వెళ్ళిపోయినప్పుడు నీవు ఎంత జ్ఞానివైనా, ఎంత అధికారివైనా, ఇంకెంత టాలెంట్ నీకున్నా కూడా నువ్వు దేవునిలో భయభక్తులు కలిగి ఉన్నావు. కానీ దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించగలవు, దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు దేవునిలో నడవగలవు. అందుకే ఈరోజు ఆ సర్వోన్నతుడు నీ ముందుకొచ్చి మొదటి గడియలలోనే నీ దగ్గరికి వాక్యాన్ని తీసుకొని వచ్చి నీకు అనుగ్రహిస్తానని చెప్తున్నటువంటి మాట, నేను జ్ఞానిని కదా అని నువ్వెప్పుడు కూడా అనుకోవద్దు. నేను జ్ఞానిని కదా అని అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టిన క్షణమున ఆ సర్వోన్నతుని దీవెనలు, ఆయన ఇచ్చిన వాగ్దాన నెరవేర్పు నీ విశ్వాసము ద్వారా ఒక్కొక్కటి నీవు ఆయన యందు భయభక్తులు కలిగి స్వతంత్రించుకునే కృప నీకు దేవుడు అనుగ్రహిస్తానని నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండు ప్రియ దేవుని బిడ్డ. ఎంత జ్ఞానిని నేను, మీకేం తెలుసు, నాకు తెలిసినంత మీకేం తెలుసు అని అన్న వ్యక్తులు మీ ముందున్నారా? పట్టించుకోకండి, వాళ్ళని గురించి ప్రార్థన చేయండి. అటువంటి వారు ఎవరైనా నీ జీవితంలో ఉంటే మనసులో వాళ్ళని పెట్టి ఆయాసం పెట్టుకోకుండా దేవుని దగ్గర ప్రార్థన చేయండి. నీ ఓర్పును బట్టి, నీ విశ్వాసమును బట్టి, నీ సహనమును బట్టి ఆ సర్వోన్నతుడు లోకానుసారమైన వాళ్ళ జ్ఞానమును కొట్టివేసి ఆటోమేటిక్గా దేవుని యందు భయభక్తులు వాళ్లకు కలుగజేసి వాళ్ళు ఏ విషయంలో విర్రవేగుతున్నారో ఆ విషయంలో వాళ్ళ మెడలు వంచి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడిస్తున్న వాక్యం అద్భుతమైన వాక్యం అండి. ఆ దేవుడిని గణపరుద్దాం. మనం ఆయన పరిశుద్ధుడిని ఆయన వాక్యము ద్వారా గణపరుద్దాం. ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే ఘనత పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.